హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారము. ఫ్రెండ్స్, ఏపీలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లకు సంబంధించి ప్రభుత్వం దగ్గర నుంచి 2 కొత్త అప్డేట్స్ వచ్చాయన్నమాట. సో ఎవరైతే ఏపీలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారో, అది కూడా జూలై నెల పింఛన్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారో, అటువంటి వాళ్ళతో పాటు ఎవరైతే కొత్తగా పింఛన్ కోసం దరఖాస్తు చేసుకున్నారో అటువంటి వాళ్ళు కూడా వీడియో లాస్ట్ దాకా చూడండి, ఎక్కడ ఒక స్కిప్ చేయకండి. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా జరిగా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఏపీలో జూలై నెల ఎన్టీఆర్ భరోసా పింఛన్లు ప్రభుత్వం జూలై 1వ తారీఖున రిలీజ్ చేయబోతూ ఉంది. ప్రతి ఇంటికి వెళ్ళి పింఛన్లు పంపిణీ చేయబోతూ ఉంది ప్రభుత్వము. అంతేకాదు, జూలై 1వ తారీఖునే మొత్తం ఎంతమంది అయితే ఉంటారో అంతమందికి కూడా పింఛన్లు ప్రభుత్వము పంపిణీ చేయబోతూ ఉందన్నమాట. ఇకపోతే ఏపీలో ఎవరైతే కొత్తగా ఎన్టీఆర్ భరోసా పింఛన్ కోసం దరఖాస్తు చేసుకున్నారో అటువంటి వాళ్ళ గురించి కూడా ఒక అప్డేట్ ఇచ్చిందన్నమాట. ఏంటి అప్డేట్ అంటే, ఎవరైతే ఏపీలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ కోసము కొత్తగా దరఖాస్తు చేసుకున్నారో అటువంటి వాళ్ళకి జూలై 1వ తారీఖున ప్రభుత్వం పింఛను పంపిణీ చేయబోతూ ఉందన్నమాట. అంటే ఇటు పాత వారికి అటు కొత్త వారికి 2 కేటగిరీల వరకు కూడా కలిపేసి జూలై 1వ తారీఖున ప్రభుత్వం పింఛను పంపిణీ చేయబోతూ ఉందన్నమాట. అయితే ఇక్కడ ఒక్క విషయాన్ని మాత్రం గుర్తుపెట్టుకోండి. ముందుగా ఎవరైతే కొత్తగా దరఖాస్తు చేసుకున్న వితంతువులు ఉంటారో అటువంటి వాళ్ళకి జూలై 1వ తారీఖున ప్రభుత్వము పింఛను రిలీజ్ చేయబోతూ ఉందన్నమాట. సో మీలో ఎవరైనా సరే వితంతువులు కనుక ఉన్నట్లయితే, కొత్తగా పింఛన్ కోసం దరఖాస్తు చేసుకున్నట్లయితే రెడీగా ఉండండి. జూలై 1వ తారీఖున పింఛన్లు ఖాతాలో పడతాయన్నమాట. ఎవరైతే పింఛన్ కోసం దరఖాస్తు చేసుకున్న వితంతులు ఉంటారో అటువంటి వాళ్ళకి మాత్రమే ఇప్పుడు ప్రభుత్వం పింఛన్లు జమ చేయబోతూ ఉందన్నమాట. మిగిలిన కేటగిరీల వాడికి కూడా తొందరలోనే పింఛను జమ చేస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పడం జరిగిందన్నమాట. జూలై 2వ వారం లేదా 3వ వారంలో మిగిలిన కేటగిరీలు ఎవరైతే పింఛన్ కోసం దరఖాస్తు చేసుకున్నారో అటువంటి వాడికి కూడా పింఛన్లు రిలీజ్ చేసే అవకాశం ఉందన్నమాట. ఏపీలో ఎవరైతే కొత్తగా ఎన్టీఆర్ భరోసా పింఛన్ కోసం దరఖాస్తు చేసుకున్న వితంతులు ఉంటారో అటువంటి వాళ్ళకి 4,016 రూపాయల పింఛన్ ప్రభుత్వం అందించబోతూ ఉందన్నమాట. జూలై 1వ తారీఖు దగ్గర నుంచి పింఛన్ పంపిణీ కార్యక్రమం స్టార్ట్ చేయబోతూ ఉంది ప్రభుత్వము. ఎవరైతే దరఖాస్తు చేసుకున్న వారు ఉంటారో వితంతులు, అటువంటి వాళ్ళు ఇంటి వద్దే ఉండండి. ఎందుకంటే రీసెంట్గా ప్రభుత్వం ప్రతి ఇంటికి కూడా వచ్చేసి పింఛన్ పంపిణీ చేస్తూ ఉన్నారు కాబట్టి ఇంటి వద్దకే వచ్చేసి పింఛన్ పంపిణీ చేస్తారనమాట. సో మీరు ఎక్కడికో వెళ్ళి పింఛన్ తీసుకోవాల్సిన పని అయితే ఏమి లేదన్నమాట. ఎవరైతే దరఖాస్తు చేసుకున్న వితంతులు ఉంటారో అటువంటి వాళ్ళు రెడీగా ఉండండి. సో ఎవరైతే దరఖాస్తు చేసుకునే వారు ఉంటారో అటువంటి వాళ్ళు ఇంటి దగ్గర ఉంటేనే వాళ్ళ చేతికి పింఛన్ ఇస్తారని గుర్తుపెట్టుకోండి. ఒకవేళ మీరు కనుక ఇంటి వద్ద కనుక లేకపోయినట్లయితే పింఛన్ మళ్ళీ వేరే రోజు వచ్చేసి ఇస్తారనమాట. అంటే ఈ రోజు కనుక మీకు పింఛన్ క్యాన్సిల్ అయితే మళ్ళీ రేపో ఎల్లుండో వచ్చేసి పింఛన్ ఇస్తారన్నమాట, గుర్తుపెట్టుకోండి. సో ఎవరైతే ఏపీలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారో అటువంటి వాళ్ళు తప్పకుండా చిన్న లైక్ అయితే ఇవ్వండి.